హలో మూవీ లవర్స్. ఇప్పుడే దుల్కర్ సల్మాన్ నటించిన 'ఐయామ్ కిమ్' ట్రైలర్ చూసా. ట్రైలర్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఓకే, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. కాకపోతే ట్రైలర్ కొంచెం చాలా ఫాస్ట్ ఫేస్గా కట్ చేశారు. అండ్ స్టార్టింగ్లో లౌడ్ మ్యూజిక్ ఉంది. బట్ ఎండింగ్లో వచ్చే ఆ బీట్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు గ్యాంబ్లింగ్ మీద. ఇంతకుముందు కొన్ని మూవీలో ఈ గ్యాంబ్లింగ్ కాన్సెప్ట్ ఉన్నాయి. బట్ ఈ మూవీ ఏ విధంగా డిఫరెంట్గా ఉంటుందో చూడాలి. ఈ మూవీలో ఐపీఎల్ క్రికెట్ గ్యాంబ్లింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా ఉంటుందో ఇంట్రెస్టింగ్గా ఎపిసోడ్ ఉంటుంది అనిపిస్తుంది. ట్రైలర్లో ఎక్కువగా క్రికెట్కి సంబంధించింది ఆ షార్ట్స్ ఎక్కువ చూపించారు. నాకు ట్రైలర్ చూసినప్పుడు మధ్యలో ఆఫీస్ సీన్కి టైటానిక్ మూవీ హీరో నటించిన వల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ మూవీ గుర్తుకు వచ్చింది. కొంచెం సిమిలర్గా ఉంది ఈ సీన్స్ అన్నీ కూడా. అండ్ పర్టికులర్గా మాట్లాడుకోవాల్సింది తెలుగు డైలాగ్స్ గురించి. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లైఫ్లో అయినా గ్యాంబ్లింగ్లో అయినా ఎప్పటికీ మర్చిపోలేని ఒక సీక్రెట్ ఉంది, అది నెవర్ గివ్ అప్. డైలాగ్స్ బాగున్నాయి. అండ్ సినిమా టోన్ కొంచెం రెడ్డిష్గా అనిపిస్తుంది. ట్రైలర్లో అంత 500 నోట్స్ క్యాష్ని మొత్తం ఎగరేశారు. అండ్ పర్టికులర్గా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ మూవీలో కాస్టింగ్ వచ్చేసి దుల్కర్ సల్మాన్ అండ్ కాయుడు లోహర్. దుల్కర్ సల్మాన్కి లక్కీ భాస్కర్ లాంటి సక్సెస్ ఈ మూవీ ద్వారా రావాలని కోరుకుందాం. ఈ మూవీకి డైరెక్టర్ నహాస్ హిద్దయాత్. ఈయన ప్రీవియస్ ఫిలిమ్స్ వచ్చేసి మలయాళంలో రిలీజ్ అయిన ఆర్డిఎక్స్ మూవీ. ఈ ఆర్డిఎక్స్ మూవీ గ్లోబల్లీ 100 crores కలెక్ట్ చేసింది. ఈయన ఇంతకుముందు చాలా షార్ట్ ఫిలిం తీశారు. దాంట్లో కలర్ పాదం అనే షార్ట్ ఫిలిం చాలా బాగుంటుంది. దీంట్లో మన జననాయకుడు మూవీలోని మమితా బైజు యాక్ట్ చేసింది. సో ఆ షార్ట్ ఫిలిం చాలా బాగుంటుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జేక్స్ బిజోస్. సో జేక్స్ బిజోస్ గురించి తెలిసింది. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ అయినా మన తెలుగులో లోక కానీ, సరిపోదా శనివారం కానీ, ఒకే ఒక జీవితం, ట్యాక్సీ వాలా, మెకానిక్ రాకీ, పక్క కమర్షియల్, సో అన్నిట్లో కూడా మ్యూజిక్ చాలా బాగుంటుంది. అండ్ పర్టికులర్లీ నాని నటించిన సరిపోదా శనివారంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ట్రైలర్ ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ వచ్చేసి ఆగస్ట్ ఈ మంత్ 29 రిలీజ్ అవుతుంది. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. సో దుల్కర్ సల్మాన్కి లక్కీ భాస్కర్ లాంటి సక్సెస్ రావాలని కోరుకుందాం. ఒకవేళ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.